హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు మీ అందరికీ బచ్చల కూరతో పొడిని ఏ విధంగా చేయాలి అన్నది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అయితే బచ్చల కూర అంటున్నారు, చూడ్డానికి ఆకు కాస్త డిఫరెంట్ గా ఉంది అని అనుకుంటున్నారా? అంటే మనకి బచ్చల కూరలో చాలా రకాలు ఉంటాయండి. మొక్క బచ్చలి, అలాగే తీగ బచ్చలి. ఒక తీగలోనే మనకి గ్రీన్ అండ్ రెడ్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఆకుకూర సిలోన్ బచ్చల కూర, లేదంటే ఫొరిడా బచ్చల కూర అంటారు. ఇంకా వాటర్ లీఫ్ అని కూడా పిలుస్తారండి. అయితే మనకి బచ్చల కూరలో ఏ గుణాలైతే ఉన్నాయో, అంటే మొక్క బచ్చలు కావచ్చు, తీగ బచ్చలు కావచ్చు, అందులో ఏ గుణాలైతే ఉన్నాయో మనకి సిలోన్ బచ్చల కూరలో కూడా అవే గుణాలు ఉన్నాయండి. ఈ సిలోన్ బచ్చల కూరలోని ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అలాగే ఈ బచ్చల కూరని ఎక్కువగా వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. అయితే ఇంకా లేట్ చేయకుండా ఈ సిలోన్ బచ్చల కూరతో ఏ విధంగా పొడి చేస్తున్నానో చూసేయండి. ముందుగా ఆ కాడల నుంచి మనం ఈ ఆకులు అనేవి సెపరేట్ చేసుకోవాలండి. ఈ ఆకు కూడా మనకి ఇలా దలసరగా ఓవెల్ షేప్ లో ఉంటుందన్నమాట. ఈ ఆకు అనేది ఆ కాడకు ఉన్న ఆకులన్నిటిని ఒక్కొక్క చప్పున సెపరేట్ చేసేసి శుభ్రంగా వాటర్లో వేసి ఒక 2-3 సార్లు వాష్ చేయండి. అయితే ఈ సిలోన్ బచ్చల కూర నేను మార్కెట్లో తీసుకోలేదండి, మా ఇంటి పెరట్లో వచ్చిందండి ఈ ఆకుకూర. నేను ఇది మా ఫ్రెండ్ దగ్గర ఉంటే నేను మొక్క తీసుకొని దాన్ని నేను ఒక కుండీలో పెట్టుకున్నాను. ఇది ఈజీగా ప్రాపగేట్ అయింది. చక్కగా నేను దాన్ని ఎవ్రీ టైంకి నేను ఒక వీక్లీ వన్స్ కానీ, లేదంటే ఒక 15 రోజులకు ఒకసారి నేను వీటిని తీసుకొని పప్పులో వేసుకోవడం, లేదంటే ఫ్రై చేయడం, ఇలాంటి వాటికి యూస్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఈ బచ్చల కూరని మనం పూర్తిగా డ్రైన్ చేసేయాలండి. అంటే ఒక జల్లెడ గిన్నెలో వేసుకుంటే మనకి వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది. అయిన తర్వాత ఈ ఆకుని మొత్తం ఒక క్లాత్ వేసి ఫ్యాన్ కింద ఒక రోజంతా ఆరనివ్వాలండి. ఇలా ఆరిన తర్వాత అప్పుడు మనం దీన్ని ఎండలో వేస్తామన్నమాట. అయితే ఈ సిలోన్ బచ్చల కూరకి వాటర్ లీఫ్ అని కూడా పేరుంది కదా, అంటే ఈ ఆకు చాలా మందంగా ఉంటుందండి అండ్ వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అది కాస్త ఎండడానికి కాస్త మనకి టైం పడుతుంది అనమాట. అందుకని కాస్త ఒక రోజంతా మీరు ఫ్యాన్ కింద ఆరిన తర్వాత అప్పుడు మీరు ఎండలోకి తీసుకురావాలండి. ఇలా ఆరిపోయిన చూసారా, చక్కగా లీఫ్కి ఎక్కడ మనకి వాటర్ అనేది లేదు. నెక్స్ట్ డే నేను మళ్ళీ వీటిని ఒక 4-5 పళ్ళాల్లో నేను వీటిని సెపరేట్గా పెట్టుకున్నాను. ఆకుకి ఆకు టచ్ అవ్వకుండా మీరు పెట్టుకోవాలండి. అలా అయితే మనకి త్వరగా డ్రై అవుతుంది. ఒకవేళ ఎండ ఎక్కువగా ఉందనుకోండి, మనకి ఒక 1 డేలో మనకి ఆకు అనేది డ్రై అయిపోతుంది. ఒకవేళ ఎండ గాని మనకి తక్కువగా ఉంటే ఇది మనకు ఒక 2 రోజుల పాటు ఎండలో ఎండాలి. బాగా ఎండిన తర్వాత అప్పుడు మీరు దీన్ని డ్రై చేసుకోవాలి. మిగతా ఆకుకూరలతో పోలిస్తే బచ్చల కూరకి కాస్త జిగురు తత్వం అనేది ఉంటుందండి. అంటే తోటకూర, కొత్తిమీర, అలాగే కరివేపాకు, మునగాకు ఇలాంటి ఆకుకూరలకి మనకి ఫ్రై చేసినా మనకి ప్రాబ్లం అనేది ఉండదండి. అంటే ఈ బచ్చల కూరకి కాస్త ఆయిల్ వేసి ఫ్రై చేస్తే జిగురు అనేది వస్తుంది. అలాగే పప్పు కాంబినేషన్లో వండుకున్న జిగురు తత్వం అనేది మీరు చూడొచ్చు. చాలా మంది పప్పు బచ్చల కూర వండుకున్నప్పుడు మీకు తెలిసే ఉంటుందండి, జిగురు తత్వం అనేది వస్తుంది. అయితే అంత జిగురు తత్వం ఉన్న ఈ బచ్చల కూరకి, అంటే మొక్క బచ్చలు కావచ్చు, లేదంటే తీగ బచ్చలు కావచ్చు, అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ సిలోన్ బచ్చల కూర కూడా మనకి జిగురు తత్వం అనేది ఉంటుంది. మనకి మొక్క బచ్చలి, తీగ బచ్చలతో పోల్చుకుంటే మరింత ఎక్కువగా జిగురు అనేది ఈ సిలోన్ బచ్చల కూరకు ఉంటుందండి. ఎక్కువగా సూప్స్ లో అండ్ సలాడ్స్ లో కూడా యూస్ చేస్తారండి ఆ జిగురు తత్వం వల్ల. అయితే ఈ బచ్చల కూర నాకు ఒక 4 గంటల పాటు ఎండలో ఎండిందండి. ఎండిన తర్వాత నాకు ఆకు అనేది ఈ విధంగా వచ్చింది. ఇంకా దీన్ని మనం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టాలని చెప్పాను కదా, అంటే మనకి దాదాపుగా ఒక 2 రోజులు మీరు పెట్టాలండి దీన్ని. బాగా డ్రై అయినట్టు మీకు ఆకు అనేది డ్రైనెస్ అనేది వస్తుంది. అలా ఉన్నంత వరకు మనం ఎండలో పెట్టాలి. బట్ నాకు ఎండ తక్కువగా ఉందని నేను తీసేసాను. మళ్ళీ ఎండ లేకపోతే ఇది ప్రాబ్లం అవుతుంది కదా అని నేను దీన్ని తీసి ఓవెన్లో ట్రై చేశానండి. అంటే నేను ఇలా మనం కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు కళాయిలో దీన్ని డ్రైగా చేసినా కూడా అవ్వదు. అందుకనే నేను ఓవెన్లో పెట్టి టెంపరేచర్కి సెట్ చేసుకొని పెట్టాను. కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఆ ఆకు మాత్రం చక్కగా మనకి కరివేపాకు మనకి డ్రై లీవ్స్ ఎలాగైతే వేపుతామో చూడండి, ఆ డ్రైగా వేపితే ఎలా వస్తుందో అలా ఆ విధంగా నాకు ఆకు అనేది చక్కగా డ్రై అయిపోయింది. ఒకవేళ ఇలా డ్రై చేసేటప్పుడు మనకి డ్రైనెస్ అనేది ఇంకా సరిపోతే మీరు మళ్ళీ కళాయి వేసుకొని డ్రైగా రోస్ట్ చేస్తాం కదండి, ఆ విధంగా రోస్ట్ చేస్తే మనకి పూర్తిగా డ్రై అయిపోతుంది. అయితే ఇలా డ్రై చేసుకున్న ఈ లీవ్స్ అన్నిటిని నేను ఒక 2-3 ట్రిప్పులకి నేను ఓవెన్లో పెట్టి నేను ఈ విధంగా డ్రై చేసేసాను.
ఇలా డ్రై చేసుకున్న లీవ్స్ అన్నిటిని ఒక బౌల్లో వేసి మూత పెట్టేసాను అనమాట. అంటే ఇది కొంచెం గాలి తగిలినా మీకు ఇమీడియట్గా మెత్తపడిపోతుంది. అలా మెత్తపడితే మళ్ళీ మనకి అదే మిక్సీ చేసేటప్పుడు కాస్త ప్రాబ్లం అవుతుంది కదా. అయితే నేను మిగతా లీవ్స్ని కూడా నేను అదే ప్రాసెస్లో పెట్టేసి ఆకులను మొత్తం ఒక బౌల్లో వేసి చూడండి, మొత్తం ఇలా 3 ట్రిప్పులు వచ్చిన ఆకులన్నీ చక్కగా ఇలా నాకు ఇలా మ్యాష్ చేసుకుంటే పౌడర్లా అయిపోతుంది. అయితే ఇలా డ్రై చేసుకునే లీవ్స్ అన్నిటిని మిక్సీ గిన్నెలో వేసి పౌడర్ కొట్టేసుకోవాలండి. ఎక్కడ తడి అనేది లేదు కదా, చక్కగా పౌడర్ అనేది చూడండి ఫైన్ పౌడర్ అయిపోయింది. ఎంత సాఫ్ట్గా ఉందో పౌడర్. అయితే ఇలా మిక్సీ కొట్టుకునే ఈ పౌడర్ని నేను ఒక బౌల్లో వేసి సెపరేట్ పెట్టుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఎక్కడన్నా తడి ఉంటే కనుక మీకు ఈ విధంగా రాదు. అయితే ఇప్పుడు మనకి పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం పోపుల్ని ఫ్రై చేసుకుందామండి. దీన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ఏ పప్పులకి ఆ పప్పులు మనం డిఫరెంట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్నీ మిక్స్ చేసేసి ఒకేసారి చేసుకుంటే కనుక కాస్త మనకి టేస్ట్ అనేది పాడవుతుంది. అందువల్ల ఫస్ట్ నేను శనగపప్పును తీసుకున్నాను. ఇది ఒక హాఫ్ కప్పును తీసుకుంటున్నానండి. ఇది మనకి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని కాస్త గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మీరు దీన్ని తీసేసుకోవాలండి. ఇలా శనగపప్పు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ శనగపప్పులో ఒక హాఫ్ మినపప్పు అంటే సాయి మినపప్పును తీసుకున్నాను. ఆ చాయ్ మినపప్పును కూడా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. దీన్ని కూడా సెపరేట్ చేసేస్తున్నాను. శనగపప్పు ఫ్రై చేసాం కదా, అందులోని ఈ మినపప్పును కూడా వేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇందులో నువ్వులు కూడా యాడ్ చేస్తామండి. నువ్వులు చాలా టేస్ట్గా ఉంటాయి కదా. ఇప్పుడు మనం శనగపప్పు క్వాంటిటీ ఎంత అయితే ఉందో అంత క్వాంటిటీలో నువ్వులు తీసుకుంటున్నాం అండి. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని కాస్త గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మీరు దీన్ని సెపరేట్ చేయాలండి. మనకి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత వేరే సెపరేట్గా మనం దీన్ని తీసుకోవాలండి. ఇది మనం లాస్ట్ మిక్సీ చేస్తాం అనమాట. అన్నిటితో పాటు కలపకుండా దీన్ని వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి నేను ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి. మీ కారాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి. యాక్చువల్గా ఒక 10 మిరపకాయలు అయితే సరిపోతుంది. మరి కొంచెం కారం ఎక్కువ ఉండాలనుకుంటే మీ అడ్జస్ట్ బట్టి మీరు వేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు కాస్త వేగిన తర్వాత కొంచెం ఒక గుప్పెడు కరివేపాకును తీసుకుంటున్నాం. కరివేపాకును కూడా కొన్ని లీవ్స్ని తీసుకొని ఇలా డ్రై చేసేది. మనకి లీవ్స్ అనేవి కాస్త ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి. లైట్గా జస్ట్ చిన్నది ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని మనం శనగపప్పు తీసుకున్నాం కదండి, అందులో తీసుకొని సెపరేట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకుందామండి. అయితే ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లిని కూడా వేసుకుంటామండి. వెల్లుల్లి కోసం మనం జస్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్లో వాటిని ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ మనకి చాలా చాలా బాగా వస్తుంది అనమాట. ఫ్లేవర్ వెల్లుల్లి ఫ్లేవర్ పచ్చిగా కాకుండా కొంచెం మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. దానివల్ల నేను ఇలా లైట్గా ఒక స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని కూడా తీసి ఈ పోపుల్లో వేసేసుకుందాం. నేను ధనియాలు అండ్ జీలకర్ర ఫస్ట్ ఫ్రై చేయడం మర్చిపోయానండి. అంటే ఆల్రెడీ అందులో ఆయిల్ అనేది వేసేసాం కాబట్టి నేను వేరే పాన్లో వేసుకుంటున్నాను. అంటే వెల్లుల్లి వేపక ముందే మీరు ధనియాలని జీలకర్ర ఫ్రై చేసేసుకోవచ్చు. బట్ నేను కంగారులో వేసేసాను అనమాట. అందుకని కాస్త మళ్ళీ వేరే పాన్ పెట్టుకుని ధనియాలు కూడా ఫ్రై చేసుకున్నాను. ఇది లైట్గా మనకి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది కదా, ధనియాలు వేగేటప్పుడు కొంచెం స్మెల్ అనేది వచ్చేటప్పుడు మీరు స్టవ్ ఆపేసి ధనియాలను కూడా ఆ పోపుల్లో వేసేసుకోండి. ఆ తర్వాత ధనియాలు మనకి ఒక 2 స్పూన్లు తీసుకుంటే ఒక 1 స్పూన్ జీలకర్ర సరిపోతుందండి. ఇది కూడా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత సేమ్ అదే పోపుల్లో దీన్ని కూడా మిక్స్ చేసేయండి. ఇలా పోపులన్నీ కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో వేసుకుంటామండి. శనగపప్పు, మినగపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు. అలాగే టేస్ట్ కోసం కాస్త నువ్వులను కూడా ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని కూడా కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో వేసుకుంటామండి. అయితే ఫస్ట్ మనం పోపుల్ని మిక్సీ చేసేసుకుందామండి. ఆ తర్వాత లాస్ట్లో మనం నువ్వుల్ని యాడ్ చేద్దాం. అయితే ఈ బచ్చల కూరతో చేసుకున్న ఈ పొడిని కూడా లైట్గా ఫ్రై చేశానండి. ఎందుకంటే నేను ఇది ముందు రోజే ఫ్రై చేసి పెట్టుకున్నాను. కాస్త చెమ్మ అనేది పోవాలని నేను లైట్గా జస్ట్ ఇలా స్టవ్ ఆన్ చేసి ఫ్రై చేసి సెపరేట్ చేసేసాను అనమాట. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ పోపులు అనేవి కాస్త మిక్సీ కొట్టుకోవాలి. అయితే మనం ఇందులో కాస్త చింతపండు, పులుపు కోసం కాస్తంత చింతపండు తీసుకుంటాము. ఇది కొంచెం బరగ్గా నలిగిన తర్వాత చింతపండుని కాస్త కళాయిలో వేయించి, పోపులతో పాటు వేయించుకోవచ్చండి. నేను వేరేగా వేయించి అప్పుడు చింతపండుని వేస్తున్నాను. అలాగే కాసంత ఉప్పుని, టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకొని మెత్తగా ఫైన్గా పౌడర్ చేసేయండి. అయితే ఇప్పుడు పోపులు మనకి చక్కగా ఫైన్గా పౌడర్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం
లాస్ట్ మనకి బచ్చల కూర పొడి అండ్ నువ్వులు కూడా ఉండిపోయాయి. ఇప్పుడు మనం ఫస్ట్ బచ్చల కూర పొడిని వేసుకొని మనం మిక్సీ కొట్టేసుకోవాలండి. ఫస్ట్ బచ్చల కూర పొడిని వేసుకోండి, ఆ తర్వాత లాస్ట్లో మనం నువ్వుల్ని యాడ్ చేద్దాం. అంటే నువ్వులు మనం ఫస్ట్ యాడ్ చేసాం అనుకోండి, ఆ నువ్వులు ఏంటంటే కొంచెం ముద్దగా తయారవుతుంది. బచ్చల కూర కనుక కొంచెం తడి తగిలినా కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫస్ట్ నేను బచ్చల కూర పొడిని వేసుకొని లాస్ట్ నేను నువ్వులు వేసుకొని మిక్సీ చేశాను అనమాట. అయితే నువ్వులు వేసిన వీడియో అయితే మిస్ అయిపోయిందండి. అందుకే నేను లాస్ట్‌లో సెపరేట్‌గా నువ్వుల్ని మిక్సీ చేసి అప్పుడు నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ మనం నువ్వుల్ని యాడ్ చేసేస్తే గనక ముద్దగా తయారైపోతుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకొని లాస్ట్‌లో వేసి అప్పుడు మొత్తం టోటల్‌గా అన్నీ ఒకేసారి మిక్స్ చేసుకుంటే మనకు పొడి అనేది రెడీ అయిపోతుంది. అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బచ్చల కూర పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఒక గాజు సీసాలో పెట్టుకుంటే మీకు 1 మంత్ స్టోరేజ్ చేసుకోవచ్చండి అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బచ్చల కూర పొడిని మనం ఎలా తీసుకోవాలన్నది కూడా చెప్తాను. ఈ పొడిని మనం వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కొంచెం పొడి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ కమ్మగా కూడా ఉంటుంది. ఈ బచ్చల కూర పొడి ఒక్కసారి ట్రై చేయండి, మీరే చెప్తారు చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇడ్లీలోకి, దోశలోకి అండ్ రాగి సంకటికి కూడా చాలా బాగుంటుందండి ఈ బచ్చల కూర పొడి. ఈ బచ్చల కూరలో చాలా విటమిన్స్ ఉంటాయండి. కంపల్సరిగా డైలీ ఒక్క అన్నం ముద్దకైనా మీరు ఒక్క స్పూన్ పొడిని వేసుకొని తింటే చాలా ఆరోగ్యం అండి. అండ్ నెక్స్ట్ ఇది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి మలబద్ధకం సమస్యలు కూడా ఉండవండి. అయితే ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఈ సిలోన్ బచ్చల కూరతో పొడి ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో తెలపండి. థ్యాంక్ యూ.